హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఏంటి అనుకుంటున్నాయి చూడండి. గోకరకాయ చూడండి, మా బాయికాడ పండించినవి ఇవన్నీ కూరగాయలు. ఇంకా పొద్దున్నే లేవగానే తెంపుకొచ్చేసిండ్రు కూరగాయలన్నీ. ఇంట్లో కూరగాయలు లేవని సరికల్లా గోకరకాయ చూడండి ఎంత గానం ఉంది. ఇది వచ్చేసి 3-4 కేజీస్ ఉందనుకుంటా. బయట అయితే కూరగాయలు అయితే మస్తు రేటు ఉన్నాయి కదా నిజంగానే. ఇవి వచ్చేసి చిన్న ఉసిరికాయలు. నేను అన్న కదా ఇంతకుముందు ఒకసారి వీడియోలో ఇటు చెప్పిన మా తాన చిన్న ఉసిరికాయ చెట్టు ఉందని బాయికాడ. ఉసిరికాయలతో ఏం చేయాలో తెలియదు కానీ నాకైతే చట్నీ చేస్తాను. నేనైతే రోటి పచ్చడి మాత్రం మస్తు ఉంటాయి చిన్న ఉసిరికాయలతో చేస్తే మాత్రం. అందరూ అనుకుంటారు ఎట్లా చేస్తారని. ఒకసారి నేను రోటి పచ్చడి చూపిస్తాను, సూపర్ ఉంటాయి చిన్న ఉసిరికాయలతోటి. ఇంకా వచ్చేసి కరివేపాకు గిట్ట చూడండి. ఈ మధ్య కరివేపాకు చెట్టుకి బాగా పురుగు పడుతుంది. ఇంకా ఏడు చూసినా పురుగే పడుతుందని ఇంకా కరివేపాకు తీసుకొచ్చాను. కరివేపాకు పొడి వేయాలి చూడండి. కుష్పాప చూడండి ఎట్లా ఆడుకుంటుంది కూరగాయలతోటి. నేను కరివేపాకు చించేస్తుంటే చూడండి ఎట్లుంది. అసలు నిజంగా అస్సలు లేవదా కూరగాయల మధ్యలో కూర్చొని. ఇంకా రీసెంట్గానే అరటిగొల్ల అయింది. మళ్ళీ అరటిగొల్ల అయ్యేసరికి ఇంటికి తెంపుకొచ్చాం. అంటే ఆడుంటే ఎవరైనా ఒకరు తెంపుకొని పోతారు చూడండి. అరటిగొల్ల చూడండి, ఒక అరటి పండు ఏమో అయ్యింది. ఇవి వచ్చేసి అరటిగొల్ల అని అంటున్నా కదా, ఇవి ఏం మందు గీట లేని ఉంటాయి కదా. అరటిగొల్ల చాలా తీయ ఉంటుంది. ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.